పిరికి గాడిదలు ఇల్లు. బయటికి వచ్చి నీకు దమ్ముంటే మాట్లాడుర్రి. ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలో నీకు దమ్ముంటే రా, మూసికాడికి వస్తావా, నువ్వు వస్తావా, నీ పార్టీ వాడు వస్తాడు. ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెట్టాలన్నా, ప్రభాకర్ రెడ్డి అసొంటోళ్ళ విగ్రహాలు పెట్టాలన్నాడా? 10 ఎకరాలు చిత్రపురి కాలనీ గురించి, ప్రజల గురించి, చిన్న చిన్న టెక్నీషియన్లు, కెమెరామెన్లు, లైట్ బాయ్లు, ఇటువంటి వాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు 10 ఎకరాల భూమి అండి. ఇలా 11 ఎకరాలు, ఇలా 2000 కోట్లకు పైన ఉంటాయి. వాళ్ళంతా చేస్తే వాళ్ళ గుర్తింపు ఉండదా? అది అడగొద్దా? నా ప్రాంతంలో ఉన్నట్టు కళాకారుల గురించి అడగొద్దా? పైడి జయరాజు ఎటువంటి వ్యక్తి అండి? ఆల్ ఇండియాలో చాలా మంది తెలియదు, పేర్లు చెప్తుంటే అయ్యో ఈయనెవరు అని చెప్పి మాట్లాడుతారు. ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ పైడి జయరాజ్. వాళ్ళ గురించి మాట్లాడద్దా? సినిమా ఇండస్ట్రీ ఆడికెళ్ళి వీడికి వచ్చేందుకు కారణం వాళ్ళే. ఇలా నువ్వు నాగార్జునకు 10 ఎకరాలు తీసుకుపోయి నువ్వు ఫ్యూచర్ సిటీలో 10-20 ఎకరాలు ఇచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీ పెట్టంటున్నావు కదా. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాయన ఇక్కడికి వచ్చేటందుకు, ఇక్కడ భూమి ఇచ్చేటందుకు చెన్నారెడ్డి గారితో మాట్లాడి ఇప్పించిందే పైడి జయరాజ్. అటువంటి వాళ్ళకి మీరు గౌరవించరా? నా సినిమా ఇండస్ట్రీ గౌరవించదు, ప్రభుత్వాలు గౌరవించాయి, వీళ్ళకు సోయి లేదు. తెలంగాణ రాష్ట్రీయ గీతం అని చెప్పుకుంటున్న అతని వాళ్ళు పేదరికంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలా లేదా? మా గదరన్న నేషనల్ హీరో కదా, ఇంటర్నేషనల్ హీరో ఆయన.